నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ ఒకటి కాదు, రెండు కాదండి వీళ్ళు చేసిన అరాచకాలు. నువ్వు ఏ ఫైల్ తీసుకున్నా అన్ని దొంగ లెక్కలే. ముఖ్యమంత్రి గారు ఆగమన్నారు కాబట్టి నేను ఆగాను ఇన్ని రోజులు. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్కి భయపడేది లేదు. నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నేను ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవాడిని కాదు. నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బురద తలితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, ఈరోజు రేపు 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 మ్యాన్ కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాకు 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వేదో బుడబుక్కలు బెదిరింపుకు నువ్వు దిగిపో. ఇది ఒకసారి కాదు, 100 సార్లు చెప్పినావు. నువ్వు దిగమంటే దిగటానికి రాలేదు నేను ఈడ. నేను ఈ ప్రాంతానికి చెందినోడినే. నువ్వు ఉన్న పక్క జిల్లా నుంచి వచ్చినావు. కాబట్టి ఎందుకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాళ్ళ భాగవతం కూడా. ఇక నేను ఊరుకునే లేదు. నా దగ్గర కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నా దగ్గర కూడా సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వీళ్ళ కథలన్నీ తెలుస్తాను నేను. ఇప్పుడు నేను ఈరోజు కొత్తగా కరుణాకర్ రెడ్డి గురించి ఏదో ఆరోపణలు చేసి నువ్వు తిన్నావు, ప్రపంచం అంతా తెలుసు నువ్వు దొంగవని. ప్రపంచం అంతా జగన్మోహన్ రెడ్డి గజ దొంగని ఈరోజు నేను చెప్పక్కర్లేదు. వేల కోట్ల లక్షల కోట్లు తినేశాడు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నా దగ్గరకు వచ్చి నేనేం చేసి, నేను చాలా ఆనెస్ట్గా ఉన్నా. నా వల్ల టీటీడీకి ఏమన్నా చిన్న ఒక మచ్చ వచ్చిందా? చిన్న తప్పు ఏమన్నా చేశానా? ఒక్కడు చూపిమనండి. ఈ 1 year 2 months 3 monthsలో నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను టీటీడీలో వచ్చి ఇక్కడ పనిచేయాలి, కొన్ని రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నా పనులన్నీ వదులుకోవచ్చి నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్ మానేసి ఆయన పైన ఆయన చేసుకుంటే మా ఆరోగ్యానికి మంచిది. మీకేమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. నేను చెప్పేది అదే. రేపే వస్తుంది 1 మ్యాన్ కమిషను. కల్తీ ఉంది, అన్నీ ఉన్నాయి, పరకామని ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నిన్ననే ఎందుకు వదిలేరు అంటే వాళ్ళు మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఇలా ఆ భగవద్గీత పుస్తకాల్లోని ఎలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొడుకు ఇరుకుతాడు, ఆయన ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ స్కామ్లో. ఇవన్నీ నాకు అడ్డు కట్టేయాలని నా మీద ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ బురద.
ఆ వీడియోల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాం, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము, ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గర్ ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంటి? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఈ రకంగా వస్తున్నారు. నన్ను టీటీడీలో తప్పు పట్టేదానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నాకున్న కోటాలో కూడా 50% కూడా ఇయ్యను. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 30 మంది 40 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను సాక్రిఫై చేసి, నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా చెడ్డోడిని అయిపోయాను. మీరు కూడా చాలామంది మీరు రిపోర్ట్లు అడిగిన నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సామాన్య భక్తులే గుర్తు వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు చెప్పి పంపించిందే అది, సామాన్య భక్తుడికి పెద్దపీట వేయండి. నేను ఇక్కడ ప్రతివాడు వచ్చి విఐపి వస్తే పర్వాలేదు, విఐపి పేరు చెప్పుకొని ఎవరో కామన్ పర్సన్స్ అంతా వస్తూ ఉంటే విఐపి అని నాకు నచ్చలేదు, నాకు ఆ పాలసీ. అందుకని నా అంతటికి నేనే నియంత్రించుకున్నా, ఎవరి గురించో కాదు, నా అంతటికి నేనే, నాకు ఎవరు చెప్పలా. నేను ఇంత నిస్వార్థంగా వచ్చి నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు రోజు బురద జల్లటం నా మీద. ఈ మధ్య ఏమైనా నువ్వు రోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే, అన్నయ్య మరి ఇక్కడ తిరుపతిలో ఆ డ్రైనేజ్ గురించో ఆ ఎలక్ట్రిక్ గురించో మాట్లాడితేవాడు లోకల్ ఛానల్ కూడా ఏడు, టీటీడీ గురించి బీఆర్ నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే హెడ్లైన్లు పెడతారు, కాబట్టి అందు గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంత చీప్గా నా జీవితంలో ఎప్పుడు చూడాల. రాజకీయం చేయి, నేను రాజకీయ నాయకుడిని కాదు, నువ్వు రాజకీయం చేయి, కానీ నా మీద చేయకు. నా దగ్గర మీడియా ఉంది, నేను తోలు తీస్తా. కంప్లైంట్ ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడే ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం, మొత్తం స్టేట్ అంతా ఇస్తారు, హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఏదో గుట్టిగా వాళ్ళు సంసారం చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తున్నారు. దీని అంత తేలిగ్గా వదిలేదు లేదు. హిందూ ముందు ఒక డైలాగ్ చెప్పిన నేను,